నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలో నిండిపోయే అవకాశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం నీటి మట్టం 544.1 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ఫ్లో 3,36,543 క్యూసెక్కులుగా నమోదు కాగా 23,272 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ప్రస్తుతం ఎగువ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉధృతి అయితే కొనసాగుతోంది. ఈ రోజుకైతే వరద ప్రవాహం పెరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే జూరాల సింకేసుల నుండి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లను 20 అడుగుల మేర అయితే ఇప్పుడు ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లో అయితే 5,07,191 క్యూసెక్కులు ఉంటే ఇన్వే ద్వారా 4,67,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం నీటి మట్టం 883.40 అడుగులుగా ప్రస్తుతం అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఒక అరగంట కిందట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2,215.807 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 206.53 అంటే దాదాపు 95% పైగా ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం కూడా పూర్తిగా వచ్చినట్లు శ్రీశైలం డ్యాం తెలుస్తుంది. ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం చేయడంతో శ్రీశైలం జలాశయం ప్రస్తుతం 2 కుండను తలపిస్తోంది. మరోవైపు శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్ ప్రసాద్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలో నిండిపోయే అవకాశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం నీటి మట్టం 544.1 అడుగులకు చేరింది. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ఫ్లో 3,36,543 క్యూసెక్కులుగా నమోదు కాగా 23,272 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, వైశాలి, ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం కు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఎందుకంటే శ్రీశైలం డ్యాం కు నదీ పరివాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి పెరుగుతోంది. అంటే నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు ఎక్కువగా వరద ఉధృతి వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. దూరాల సింకేసు నుండి వరద ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం శ్రీశైలం డ్యాం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడుకున్న లేటెస్ట్ ఇన్ఫ్లో అయితే 5,07,191 క్యూసెక్కులు ఉంది. ఫిల్వే ద్వారా 4,67,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.40 అడుగులుగా నమోదైంది. కాసేపటి కిందటే గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2,015.807 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 206.53 టీఎంసీలుగా ప్రస్తుతం అయితే ఉంది. ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయం అయితే నిండు కుండను తలపిస్తోంది. వైశాలి, మరోపక్క శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రేట్ కు 20,000 క్యూసెక్లు,
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు ఇంట్లో పెరిగినట్లు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి బాగా సాగుతోంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కచ్చినట్లకు నీటి మట్టం తాగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నుంచి అవుట్ఫ్లో భారీగా పోతోంది కాబట్టి దాదాపు 4 లక్షలకు పైగా అవుట్ఫ్లో పోతోంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే నాగార్జున సాగర్ కు దాదాపు 4,50,000 క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ నుంచి విడుదలవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నీటి అక్కడ చేయడంతో ప్రాజెక్టు ఖర్చు గేట్లను నాగార్జున ప్రాజెక్టు ఖర్చు గేట్లను నీటి మట్టం తాగినట్టుగా కూడా తెలుస్తోంది. 545.80 అడుగులకు నీటి మట్టం చేయడంతో సాగర్ ఖర్చు గేట్లను తాగడంతో కృష్ణమ్మ జూలై 23వ తేదీనే 503 అడుగుల వద్ద 120.89 టీఎంసీల వద్ద సాగర్ మొత్తం నీటి మట్టం ఉంది. అయితే ఇప్పుడు 546 అడుగుల వద్ద 198 టీఎంసీల నీరు ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరో 10 రోజుల్లో 43 అడుగుల నీటి మట్టం పెరగగా 78 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టు అధికారులు చెబుతున్నారు. గడిచిన 48 గంటల్లో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరిన 50 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే తుంగభద్ర జలాశయం అలాగే జూరాల జలాశయం నుంచి సాగర్ అంటే శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లో పెరుగుతుంది. తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా ఇన్ఫ్లో పెరగడంతో ప్రస్తుతం 98.726 టీఎంసీలు తుంగభద్రలో స్టోరేజ్ ఉంది. 1633 అడుగులు గాను 1631.22 అడుగులు తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తుంగభద్రకు గత 2 వారాలుగా కూడా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దిగువ నది పరివాహక ప్రాంతాలను కురుస్తున్న వర్షాల కారణంగా గత 2-3 రోజులుగా వర్షాలు కొంచెం తగ్గడంతో కొంచెం ఇంట్లో పెరగడంతో 2 గేట్లను కూడా మూసేసి అధికారులు నీటిని విడుదల చేయడం. అయితే ఈ రోజు మాత్రం మొత్తం గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. శ్రీశైలం డ్యామ్ కి అయితే ఇంకా మరికొన్ని 15 రోజుల పాటు ఇలాగే ఇంట్లో కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ కు భారీగా ఇంట్లో పెట్టి నాగార్జున సాగర్ మొత్తం గేట్లను ఎత్తేసి కూడా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. విశాలి ప్రసాద్, అంటే వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే అంటే పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ నీటి మట్టం 545.80 అడుగులకు చేరింది. ఇది ఇంకా ఒక 3-4 డేస్ ఇలాగే వరద ఇంట్లో కొనసాగితే శ్రీశైలం డ్యామ్ నుంచి ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ గేట్లను 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి వదులుతున్నారు కాబట్టి భారీగానే ఇంట్లో వస్తుంది. మరో 3-4 రోజుల్లో నాగార్జున సాగర్ కు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవచ్చు అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నాగార్జున సాగర్ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అక్కడ వారందరినీ కూడా ఖాళీ చేశారు. ఇప్పుడు ఎవరు కూడా నదిలోకి దిగవద్దు, చేపలు పట్టవద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే మరో 4-5 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం నిండే అవకాశం కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. ప్రసాద్, అంటే వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో వరదలు ఇలాగే కొనసాగితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సందీప్, ఇప్పటికే గత 2 వారాలుగా కూడా ఆకాశం మేఘావృతమైంది. ఇంకా కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువ పరివాహక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఎక్కువగా ఇన్ఫాక్ట్ డ్యామ్ కు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇటు ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ అలాగే జూరాల సింకేశ్వర జలాశయాలు కూడా వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఇప్పటికీ కూడా ఆ వరద ప్రవాహం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ సింకేశ్వర నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, ఇక్కడ మంత్రాలయం పరిసర ప్రాంతాల్లోని ప్రజలను గత వారం రోజుల కిందటే అప్రమత్తం చేశారు. ఇప్పుడు కూడా ఆ హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మంత్రాలయం వద్ద కూడా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా నది పరివాహక ప్రాంతాల్లో ఎవరు ఉండద్దు, అక్కడ చేపలు పట్టాలి కానీ లేకపోతే స్నానాలకు అటువంటి వాటికి వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ పోలీస్ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోను అలాగే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోను ఇప్పటికే పోలీస్ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎవరు కూడా నదీ ప్రాంత వైపు రాకుండా, చేపలు పట్టడానికి రాకుండా కూడా హెచ్చరికలు జారీ చేసి పోలీస్ బందోబస్తు కూడా పటిష్టమైన బందోబస్తు అక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.